గోరంట్ల పృథ్వీ గారు, మన పూర్వీకుల మానసిక వ్యాధికి మందు లేదు అన్నారు. మన పూర్వీకులు మానసిక వ్యాధికి మందు లేదు అన్నారు కదా! మరి సైకియాట్రిక్ డాక్టర్స్ మెడిసిన్ ఎందుకు ఇస్తారు? బ్యూటిఫుల్ సార్ పృథ్వీ గారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇక్కడ దేర్ ఆర్ సంథింగ్. ఒకటి సైకియాట్రీ, రెండు సైకాలజీ. రెండు డిఫరెంట్ అండి. సైకియాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఎట్లా అంటే, లెటస్ సే ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్లో హార్డ్వేర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా లెటస్ సే ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ ట్రబుల్ ఇస్తుంది. ఈ ట్రబుల్ ఇస్తున్నప్పుడు ఈ ట్రబుల్ నాకు మేబీ దీంట్లో ఉన్నటువంటి హార్డ్వేర్ వల్ల కావచ్చు. హార్డ్వేర్ అంటే నీళ్ళు పోయినాయో, నీళ్ళు పోవటం వల్ల ఏదో ఫ్యూజ్ లాంటిది ఏదో జరిగింది. మొత్తానికి హార్డ్వేర్ అనేది జరిగింది, దాంతో ఇబ్బంది కలుగుతుంది. లేదా సాఫ్ట్వేర్ వల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసుకోకపోవడం వల్ల కానీ, లేదా సిగ్నల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల కానీ, సిగ్నల్ క్యాచ్ చేయగలిగే దీని స్ట్రెంత్ లేకపోవడం వల్ల కానీ, లేదా బ్యాటరీ పవర్ తగ్గడం వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే సిగ్నల్స్ అంటే సాఫ్ట్వేర్ అంటే కంటికి కనిపించే సమస్య, కంటికి కనిపించని సమస్య. ఈ కంటికి కనిపించే సమస్యని హార్డ్వేర్ ఇంజనీర్ రిపేర్ చేస్తే, కంటికి కనిపించని సాఫ్ట్వేర్ సమస్యని సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిపేర్ చేస్తాడు. ఇంతవరకు మన అందరికీ తెలుసు. అలాగే ఎగ్జాక్ట్లీ మనకి మన బ్రెయిన్లో కూడా ఫిజికల్గా సమస్య కనిపించి, అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ కొంచెం ఇబ్బంది పడటము, దెబ్బతినటము, దాంట్లో ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోవడము, లేదా తల దెబ్బతినటం వల్ల ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయ్యి ఉంటాము, లేకపోతే ఏదైనా కారణం చేత, అంటే ఫిజికల్గా హార్డ్వేర్ ఏదైనా కారణం చేత ఈ ఎంజైమ్స్ కానీ, లేదా హార్మోన్స్ కానీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే లింఫ్ నోడ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కావచ్చు. దేర్ ఆర్ చాలా భౌతికపరమైన కారణాలు ఉంటాయి. అలాంటి భౌతికపరమైన కారణాల చేత కనుక నీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే, నీ మెదడులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, దాన్ని సైకియాట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తారు. సైకియాట్రిస్టులు డీల్ చేస్తారు. సో ఈ సైకియాట్రిస్టులు అనేవాళ్ళు ఏంటంటే, ఆ స్కానింగ్ అని, లేకపోతే ఈ మీటర్లు పెట్టి దాంట్లో రీడింగ్ చెక్ చేయడం కానీ, ఈజీ చూడటం కానీ, ఎలక్ట్రో ఎన్కెఫెలోగ్రాఫ్ అంటారు దాన్ని ఆ యొక్క మెదడుకి ఇట్లా పెట్టి మనం మీటర్లో చూడటం కానీ, అవన్నీ ఆ రీడింగ్ని బట్టి దానికి ఏదైనా విటమిన్ కెమికల్ ఏదైనా తగ్గినట్టు కానీ, ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్స్ అని కానీ, లేకపోతే నర్వస్ టైర్నెస్కి ట్యాబ్లెట్స్ అని కానీ, లేకపోతే నిద్ర పట్టట్లేదంటే కొంచెం నిద్రపోవడానికి ట్యాబ్లెట్లు అని కానీ, ఇట్లని అంటే వాళ్ళ బేస్ మొత్తం కూడా ట్యాబ్లెట్స్ మీదే ఎక్కువ బేస్ అయి ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా ట్యాబ్లెట్స్ మీద బేస్ అయి ఉంటుంది, రైట్? ఇది కాకుండా రెండో సెక్షన్ ఉంటుంది, సైకాలజీ అనేదండి ఫిజికల్గా వాడికి ఏం ప్రాబ్లం లేదు, కానీ వాడి ఆలోచన విధానంలోనే ప్రాబ్లం ఉంది. వాడికి ఏ లేకపోయినా సరే సమస్యలు ఉన్నట్టుగా భావించుకోవటం, నేను ఎందుకు పనికిరానని భావించుకోవటం, వాడి లిమిటెడ్ బిలీఫ్స్ కానీ, లేకపోతే ఏదైనా చిన్నప్పుడు ఏదైనా సంఘటన జరిగితే దాన్ని బట్టి భ్రమలోకి వెళ్ళిపోయి, లేదా భయంలోకి వెళ్ళిపోయి ఆ భయం నుంచి ఆపరేట్ చేయడము, ఫోబియాస్ ఏర్పడటము, భయాలు ఏర్పడటము, లేకపోతే ఆందోళన ఏర్పడటము, లేదా అనుమానం ఏర్పడటము, ఇటువంటివన్నీ కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లం. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లం అనే దానికి ఈ గీటర్లు పెడితే తెలియదు. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా, అంటే నీతో సంభాషిస్తూ నీ యొక్క సంభాషణ ద్వారా, నీ సంభాషణలో, నీ ఎక్స్ప్రెషన్స్లో నీ యొక్క బాడీ లాంగ్వేజ్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని కనిపెట్టడం జరుగుతుంది. కనిపెట్టి దాన్ని థెరపీ ద్వారా కానీ, హిప్నోటిజం ద్వారా కానీ, లేకపోతే మరో మైండ్ ప్రోగ్రామ్ ద్వారా కానీ, కౌన్సిలింగ్ ద్వారా కానీ, కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఏదన్నా రకరకాల ప్రక్రియలు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సైకోమెట్రీ టెస్ట్లు అని చెప్పి ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజ్లు చేయిస్తారు, కొన్ని టెస్టులు రాయిస్తారు. అలా రాయించి దాన్ని కనిపెడతారు. అలా కనిపెట్టినప్పుడు ఏంటంటే దానికి మందుల ద్వారా కాకుండా దానికి కౌన్సిలింగ్ ద్వారా, థెరపీల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే, ఈ ఫీల్డ్లో జరుగుతున్న నేపథ్యం అంటే, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ సైకియాట్రిస్ట్ కూడా
నేనే ట్రీట్ చేసేస్తాను అనకుండా, ఆ కేసు గనక తనకి డౌటొచ్చి, ఇది సైకియాట్రీకి సంబంధించింది కాదు, సైకాలజీకి సంబంధించింది అనుకున్నప్పుడు, వాళ్ళ రిఫరల్ ప్యానెల్ డాక్టర్స్ అయినటువంటి సైకాలజిస్ట్‌ల దగ్గరికి రిఫర్ చేయటం. ఒక్కొక్కసారి ఈ సైకాలజిస్ట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆ సైకాలజిస్ట్‌లు ఇది నా సబ్జెక్ట్‌తో పాటుగా వీళ్ళకి కొన్ని టాబ్లెట్స్ కూడా పడుతూ ఉంటే వాళ్ళకి అది మరింత సహకరించబడుతుంది అనుకున్నప్పుడు, వాళ్ళ కొలీగ్ అయినటువంటి సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించడం. అలా వాళ్ళిద్దరూ గూడా ఒక కేస్‌ని డీల్ చేయాల్సొచ్చినప్పుడు, అవసరానికి అయినప్పుడు వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని గూడా సహకారాన్ని తీసుకోవడం. టోటల్‌గా పేషెంట్‌కి వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ ఇవ్వటం అనేది ఇప్పుడు కొలాబరేషన్‌లో జరగడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఒకప్పుడేంటంటే వాళ్ళిద్దరూ గూడా ఒకళ్ళనొకళ్ళు శత్రువుల్లా చూసుకుంటూ ఉన్న పీరియడ్ గూడా కొంతకాలం గడిచింది. కొంత చరిత్ర గతంలో ఈ సైకాలజిస్టులందరూ గూడా సైకియాట్రిస్టులు వేస్ట్ గాళ్ళని, సైకియాట్రిస్టులందరూ సైకాలజిస్టులు వేస్ట్ గాళ్ళని ఒక దశాబ్దం, 2 దశాబ్దాల కాలం పాటు వాళ్ళిద్దరూ కొంచెం వాళ్ళకేం తెలుసని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడొస్తున్నటువంటి డాక్టర్స్ వాళ్ళందరూ గూడా కాస్త పరిణితి చెంది వాళ్ళకి అర్థమైందేంటంటే, ఇది అసలు మన సబ్జెక్ట్ కానప్పుడు మనం దాని గురించి ఆందోళన చెందడం అనవసరం. సో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన వాడికి పంపించాలి అనే విషయాన్ని వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరన్నట్టుగా మానసిక వ్యాధి అన్నప్పుడు వాళ్ళు మానసిక వ్యాధి అన్నదానికి ఉద్దేశ్యం వాళ్ళు సైకలాజికల్ విషయం అన్నమాట. అయితే ఈ టాబ్లెట్‌లేసేది వాళ్ళు మెదడు వ్యాధికి, మనసు వ్యాధికి కాదు. మెదడు వ్యాధిగ్రస్తమైనప్పుడు వాళ్ళు టాబ్లెట్‌లేస్తారు, మందులేస్తారు. మనసు వ్యాధిగ్రస్తమైనప్పుడు దానికి కౌన్సెలింగే చేస్తారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. థాంక్ యూ పృథ్వీ గోరంట్ల గారు. చాలా వెరైటీగా, చాలా అద్భుతంగా డిఫరెంట్ క్వెషన్ అడిగారు. గుడ్.